చేసుకొని బతుకుతున్నామండి. చదువుకోకపోవడం వల్ల మాకు కూలీ పని తప్ప ఇంకో పని చేత కాలేదండి. మా పిల్లలు కూడా మాలా అయిపోకూడదని చదువుకోండ్రా, బడికెళ్ళండ్రా అని కాస్త భయపెట్టామండి. అందుకని అందరూ కూడబలుక్కొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. ఇది 6 చిన్న పిల్లల తల్లిదండ్రుల ఆవేదన. మీ పిల్లలు స్కూల్కి సరిగా రావడం లేదు మీకు తెలుసా అని మాస్టర్ చెప్తే, స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదురా అని తల్లిదండ్రులు మందలించారు. అంతే, దీంతో 6 పిల్లలు కూడా కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారట. 4 రోజులు గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జరిగింది. ఆలమూరు మండలంలోని కండ్రికపేటకు చెందిన ఈ 6 పిల్లలు ఈ నెల 24న అదృశ్యమయ్యారు. ఈ 6 పిల్లలు కూడా ఒకరికొకరు బంధువులవుతారు. వీరిలో 2 అన్నా చెల్లెలు కూడా ఉన్నారు. ఒకే పేటలో ఉంటున్నారు. అందరూ కలిసే రోజు స్కూల్కి వెళ్ళేవారు. అయితే స్కూల్కి సరిగా వెళ్ళడం లేదు ఎందుకు అని తల్లిదండ్రులు మందలించారంట. అంతే, ఇళ్లల్లో నుంచి పారిపోయారు. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. వీళ్ళంతా కలిసి ఈ నెల 24న రాత్రి పారిపోయారు. మొదట బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వెతికారు వీళ్ళంతా, పేరెంట్స్ అంతా కూడా. పిల్లల ఆచూకీ ఎక్కడా కనిపించకపోవడంతో ఆలస్యంగా పోలీసులకు వెళ్లి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న ఆలమూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పిల్లల కోసం గాలిస్తున్నారు. ఈ అదృశ్యమైన ఈ పిల్లలంతా జస్ట్ 12 to 14 ఇయర్స్ మధ్య ఉన్నవారే. కొమరగిరి కరుణ, కొమరగిరి పృథ్వీవర్మ, గంధం సత్యనారాయణ, మర్రి సంతోష్, కొమరగిరి పండు, కొమరగిరి మారుతి వీళ్ళంతా అదృశ్యమైన వారు. సో ఈ పిల్లల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపట్టామని, వారి ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తామని కొత్తపేట డిఎస్పీ సుంకరం మురళీ మోహన్ తెలిపారు. ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి? సో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పాలని చెప్పి ఆ పేరెంట్స్ బోరున విలపిస్తున్నారు. అయినా చదువుకోండ్రా అని చెప్తే ఇలా ఇల్లు వదిలి పారిపోవడం ఏంటండి? ఈ నెల 24వ తేదీ సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా, కొత్తూరు దగ్గర కండ్రికపేట విలేజ్ ఉంది. ఆ కండ్రికపేట విలేజ్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు మొత్తం 6 పిల్లలు, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, వీళ్ళంతా కూడా ఒక ఏరియా వాళ్ళే, సేమ్ కులము. దాంట్లో ఒక 2 అయితే అన్నా చెల్లెలు ఉన్నారు. ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్. వాళ్ళు మిగిలిన 3 పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే. అక్కడ మొత్తం అంతా ఇంటర్ రిలేటెడే, అదే పేటకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా జడ్పీ హై స్కూల్లో, మన కొత్తూరులోనే జడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు ఆలమూరు దగ్గర. పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు, 1 మంత్ నుంచి 2 మంత్స్ స్కూల్కి వెళ్ళట్లేదు. స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు. వీళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ మందలించడం జరిగింది. స్కూల్కి వెళ్ళకపోతే కుదరదని చెప్పేసి. దాని మీదట అనుకుంటున్నాను నేను, ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు, స్కూల్కి వెళ్ళమంటున్నారని చెప్పేసి వీళ్ళు 6 పిల్లలు కూడా కలిపి 24వ తారీఖు సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరి, వాళ్ళ ఇళ్ళ నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయారు. 6:52 మళ్ళీ వాళ్ళు ఏం పట్టుకెళ్ళలేదు కూడా. వీళ్ళు ఒక అబ్బాయి అయితే మాత్రం ఒక 3,000 రూపాయలు ఇంట్లో క్యాష్ తీసుకున్నాడు. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వెంటనే మన పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ బంధువుల ఇళ్ళ దగ్గర లేదా వాళ్ళ గతంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా. వీళ్ళు ఆ ఏరియా ఫిషింగ్ చేసుకునే ఏరియాలోనే వెతకడం మొదలుపెట్టారు, ఏమైనా ఆ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి. ఇంకా రావట్లేదని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి, అప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి, విజయవాడ ఒక టీము,
అలాగే రాజమండ్రి, విశాఖపట్నం ఒక టీం కూడా పంపించడం జరిగింది. అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, సీసీటీవీ మండపేట ఇవన్నీ ఏరియాలో కూడా వెరిఫై చేస్తాం. అలాగే మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ట్రేస్ అవుట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం. సిఐ గారిది, ఎస్ఐ గారిది, నాది కూడా నెంబర్లు ఇచ్చాం. ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. పార్టీలు అయితే తిరుగుతున్నారు. మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులకు కూడా, రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచూకీ ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక 10,000 రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాను. మాది ఆలమూరు అండి. ఆలమూరు కండ్రిపేట ఆనందలం అండి. మేము మా పిల్లలండి సాయంత్రం అండి 24వ తారీఖున తప్పుకుపోయారండి. కనిపించక మాకు దయచేసి మేము ఎక్కడ పెట్టి అక్కడ మాకు తెలిసిన ఊర్లోండి తిరిగామండి. సారు తిరుగుతానండి, ఎక్కడ ఆచకు దొరకలేదండి. పిల్లలు ఎక్కడ ఆచకు దొరకండి సారు. కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చుకున్నామండి సారు. మా పిల్లలు దయచేసి ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి రప్పిస్తారని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామండి సార్. వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవండి సార్. ఫోన్లు కానీ ఏవి కానీ లేవండి సార్. పాపకి 14 సంవత్సరం అండి. ఒక అబ్బాయికి 12 సంవత్సరం, 13 సంవత్సరాలు అలాగా ఉంటారండి. సోమవారం అండి 24వ తారీఖునండి సాయంత్రం 8 గంటలకి మా పిల్లలండి మొత్తం ఆరుగురు కలిపి మిస్ అయిపోయారండి. ఇలాగ ఎస్ఐ గారికి కలుసుకుని కంప్లైంట్ ఇచ్చామండి. ఇస్తే ఇప్పుడు దాకా సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కంప్లైంట్ తీసుకున్నారండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి బాధ్యత మాదమ్మ చెప్తామని అన్నారండి సార్. 6 పేర్లు ఏమో అండి. గంధం సత్యనారాయణ ఒక అబ్బాయి అండి, మరి సంతోష్ అనే అబ్బాయి ఒకడండి, కొమరగిరి పృథ్వీరాజు అని ఒక పృథ్వీవర్మ అని ఒక అబ్బాయి అండి, కొమరగిరి కరుణ అనే ఒక అమ్మాయి అండి, కొమరగిరి మాధురి అనే ఒక అమ్మాయి అండి, కొమరగిరి పొండన్న కుర్రాడు ఒకటండి. ఈ 6 మిస్ అయిపోయారండి. సోమవారం సాయంత్రం 8 గంటలకి మిస్ అయిపోయారండి. మా వృత్తి అని మాదేమో ఆలమూరు కండ్రికపేట అండి. మా కులం ఎస్టీ అండి, యానాదులు అండి. మేము ఏ రోజుగా రోజు కూలి పనులు చేసుకుని జీవనోపాధి పొందుతామండి. కొత్తూరు సెంటర్ హై స్కూల్లో చదువుతున్నాం. పిల్లలండి స్కూల్కి వెళ్తలేదని మామూలుగా మాస్టర్ గారు చెప్పారండి. స్కూల్కి వెళ్తలేదు ఏంటని ఎంక్వైరీ చేస్తే వెళ్తలేదు, మీరు స్కూల్ కాడ చదవం అది అన్నారండి మా పిల్లలు. అదేంట్రా మీరు కూడా మా బట్టలోనే వస్తారేట, మాకులాగా మీరు కూలి పనులు చేసుకుంటారేట అని పిల్లల్ని బెదిరించామండి. ఇలా 6 ఒక మాట మీద మాట్లాడుకున్నాండి. వాళ్ళకి స్వతంత్రంగా మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా 6 కలిసి వెళ్ళిపోయారండి. ఎక్కడ ఉంటారని ఐడియా లేదండి సార్. మామూలుగా అయితే అండి మా రిలీఫ్ చుట్టాల బంధువులందరి దగ్గరికి వెళ్ళామండి. అందరిని ఎంక్వైరీ చేసామండి. మాకు తెలిసిన మా చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగామండి, ఎక్కడా లేరండి. లేకపోతే అప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇలాగ కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. వయసులు అండి ఒకళ్ళు 13 అండి, ఒకళ్ళు 12 అండి, వాళ్ళకి 8 అండి, ఒకళ్ళు 9, అలా 10 అండి, వాళ్ళకేమో 7 అండి. అలాగా 6 పిల్లలు మిస్ అయ్యారు.